వాళ్ళందరినీ కొట్టేయడం, చంపేయడం, అవును. చివరికి లేడీస్ కి పైన ఇక్కడ ఇది రాయిచ్చారు, స్టాంపులు గుద్దారు, రక్తంతో గీతలు గీయించారు. నేను బీజేపీ పైన ఉన్నందుకు అదేది దాన్ని ఏమంటారు మనం, అదేదో ఇది చేస్తారు కదా ముద్రలు, టాటూల్ టైప్ లో వేయించారు. ఏమని, బీజేపీకి ఓటేసి తప్పు చేశాను క్షమించండి అని పచ్చబొట్లు తల మీద పెట్టించారు. నడి రోడ్డు మీద రేపులు చేయించారు. అలాంటి అరాచకాల్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అయినా సరే ఏ యాక్షన్ తీసుకోకపోగా అవి కావాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నది. అదే భయం వాళ్ళకి, మళ్ళీ ఈవిడ వస్తే అన్నది. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాడు అడిగితే నోరు తేరుంది కూడా కారణం అదే భయం. ఆ భయాన్ని దూరం చేయగలిగారు కేంద్ర బలగాలను పెట్టి. అక్కడ అమిత్ షా తనే అక్కడ కూర్చోవడం ద్వారా ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చాడు. అయినా సరే 28 ఎంపీ సీట్లు ఎలా వచ్చింది? అయినా సరే 20 ఎంపీలు అంతకు ముందే జరిగినాయి కదా అసెంబ్లీలు కూడా వీళ్ళకి 80 అది ముస్లిం ఏరియాలు. పర్టికులర్ 80లో 76 దాకా ముస్లిం ఏరియాలే. ఇప్పుడు అందులో 58 మంది తిరుగుబాటు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఎంపీలు వీళ్ళందరూ కూడా భయం ఏముందంటే జనం కొడుతున్నారు. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా వెంటపడి కొడతారు. జనానికి భయపడా ఇప్పుడు అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, జనానికి భయపడి అధికార పార్టీ కేసులు పెడతది, దాన్ని రాజకీయంగా ఎలా వాడాలో మమతా బెనర్జీకి తెలుసు.